రామ్ గోపాల్ వర్మ, ఆర్జీవి వర్మ, రాము, ఇలా ఎలా పిలిచినా ఆయన పలుకుతారు. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనట్లు అవసరమైన వారిని, తనకు నచ్చిన వారిని, తనను నమ్ముకున్న వారిని ఒక కంట కనిపెట్టే ఉంటారు. ఎవరికి ఎలా సహాయపడాలో అలా సహాయపడతారు. అది ట్వీట్ రూపంలోనో, ఇంటర్వ్యూ ఇవ్వడంలోనో, లేదా ఎవరికీ తెలియని రీతిలోనో పరిచయాలు పెంచుతారు. ఆయనకు ఎవరి పట్ల అభిమానం ఉన్నట్లు పైకి కనపడదు, కానీ రాము గారి తత్వం తెలిసిన వారు ఇట్టే పసిగడతారు దీన్ని. ఉదాహరణకి మా వ్యూస్ ఛానల్ తీసుకోండి. అడిగిన వెంటనే ముందు వెనక ఆలోచించకుండా ఇంటర్వ్యూ ఇచ్చారు. వైజయంతికి ఒక మంచి కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు. అదే కాంప్లిమెంట్తో ట్వీట్ కూడా చేశారు. అంతే, మా ఛానల్ ఒక్క రోజులో ఆకాశానికి లేచింది. ఇలాంటి మాటలు ఆర్జీవీకి నచ్చవని మాకు తెలుసు, మా అనుభవాన్ని చెప్పాం అన్నట్టు ఆర్జీవీ గారి గురించి అచ్చ తెలుగు కవి అయిన శతావధాని డాక్టర్ పాలపత్రి శ్యామలానంద ప్రసాద్ ఏమన్నారో ఇప్పుడు వినండి. మూడు ముక్కల పేరులో మొదటి ముక్క, మూడు ముక్కల పేరులో మొదటి ముక్క, మంచి జే జగ రెండేమో, మంచి జే జగ రెండేమో, మాయదారి రెండేమో మాయదారి, మూడు చూడగా కాచుట మొనసియుండు రామగోపాల వర్మలు. రాణగంచు రామగోపాల వర్మ అనే పేరులో మూడు భాగాలు ఉన్నాయి. రామ గోపాల వర్మ. వర్మ అంటే క్షత్రియుడు, కవచం ధరించి సమాజాన్ని కాపాడే బాధ్యత కలవాడు. కాబట్టి మూడు ముక్కల పేరులో మొదటి ముక్క పేరు, ఆయన మూడు ముక్కల పేరు వర్మ. అందులో మొదటి ముక్క మంచి జయ, ఆయన రాముడు, ధర్మ పరిపాలన, ధర్మరక్షణ, రామవిగ్రహవాన్ ధర్మ ఇవన్నీ. రెండో ఏమో మాయదారి, గోపాలుడు, ఆయన మాయలు చేస్తుంటాడు పుట్టినప్పటి నుంచి, అన్ని లీలలు మాయలు. మనం ఎంతమంది గోపికలతో తిరిగాడు ఇటువంటివన్నీ అంటాం, కానీ దాని వెనకాల ఉండే విషయం మనకి తెలియదు. ఆయనకి ఎన్నేళ్ళు, 5 ఏళ్ళు 6 ఏళ్ళ, ఈయన గోపికలు ఎంతమందితో తిరిగాడు, ఇట్లాంటివన్నీ వివాదాస్పదంగా ఉంటాడు. కాబట్టి మాయదారి. కాబట్టి అంతవరకు అందులోనేమో ఆ మొక్కలు అట్లా కనిపిస్తాడు, ఇందులోనేమో ఈ ధర్మరక్షణ కోసం ఉన్నట్టు ఉంటాడు, అందులో అట్లా కనిపిస్తాడు. ఈ మూడవదేమో అందరినీ కాపాడేవాటి లక్షణం కలిగిన దాన్ని కనిపిస్తాడు. కాబట్టి మూడు ముక్కలు కలిసి వీటన్నిటిలో రామగోపాల వర్మలో రాణగాంచు, ఈ మూడు భావాల నుంచి మనం ఆయన మూడు కోణాల్లో చూడొచ్చు. విన్నారు కదా. ఇప్పుడు రాము గారి గురించి ఎన్టీఆర్ సతీమణి శ్రీమతి లక్ష్మీపార్వతి గారి మాటల్లో విందాం. ఆయన నిజంగా మహామేధావి. కాకపోతే ఆయన సమాజాన్ని చాలా తీవ్రంగా, సమాజానికి అన్నిట్లో కూడా వ్యతిరేక దిశగా ఆయన పోతుంటారు. అంటే ఈ గృహస్థ ధర్మాలు, తర్వాత కుటుంబ వ్యవస్థ, ఈ పిల్లలు, భార్య, బంధాలు, ఈ అనుబంధాలు, ఇవి అలాగే సమాజంలో ఎవరి పట్ల ఆయన గౌరవం ఉండదు. అట్లానే వాళ్ళేమి వ్యతిరేకించి ఉండదు. అదొక ఈజ్ ఇండివిజువల్ పర్సన్, ఇండివిజువల్ మెంటాలిటీ. కానీ అది కూడా రేర్ పర్సన్స్. అట్లాంటి వాళ్ళు ఇద్దరే ఉంటారు. వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుతున్నారు, ధైర్యంగా జీవిస్తున్నారు. అది మన విషయం. ఎస్, నేను చేస్తున్నానని చెప్పి ఎంతమంది ఈ హిపోక్రసీ ఎంత దానికి లోబడి మాట్లాడేటువంటి మనుషులు మనం చూస్తాము. అందువల్ల ఈ ఆత్మ వంచనతో కూడిన సమాజంలో ఎస్ నేను తక్కువ ఒప్పు, నేను అనుకునేది నేను చేస్తాను అని చెప్పే ధైర్యం గట్స్ ఉన్న మనుషులు అనుకుంటారు. లక్ష్మీ ఎన్టీఆర్ తీశారని ఆయనకి ఇంత వ్యవస్థను వ్యతిరేకించారు ధైర్యంగా. అందుకని ఈజ్ ద వన్ ఆఫ్ ద పర్సన్.
లక్ష్మీపార్వతి గారి వ్యాఖ్యలకు ఆర్జీవి గారు ఏమన్నారంటే, నాకెవరో లక్ష్మీపార్వతి గారు చెప్పారు నా గురించి అక్కడ ఇంటర్వ్యూలో, రామ్ గోపాల్ వర్మ దారి తప్పిన మేధావి అని చెప్పాడు. అంటే నేను అన్నాను, అసలు దారి తప్పితే మేధావి ఎట్లా అవుతాడండి సుబ్బారావు? అది యాక్చువల్గా ఆపోజిట్ వర్డ్స్. నువ్వు మేధావిని ఒప్పుకుంటే దారిలో ఉన్నాడు అనేది పాయింట్. దారి తప్పితే మేధావి అవుతాడు. ఇలాంటి పొగడ్తలు ఆర్జీవీకి నచ్చవని మాకు తెలుసు. ఇప్పుడు ఆయన గురించి ఆయన ఏమనుకుంటున్నారో ఈ బిట్ చూడండి. క్షణక్షణం సినిమా నేను ముద్దుమారి ఫారెస్ట్లో చేస్తున్నప్పుడు ఒక అడవిలో ఉండేవాడు, ఒక రిసార్ట్ చిన్న. నేను అడవిలో రాత్రి నడిచి వెళ్ళిపోయాను. అడవిలో జస్ట్ సౌండ్స్ వినడానికి భయం లేదు. ఎందుకు అది కూడా చెప్తాను, భయం ఎందుకు లేదా. నేను నేషనల్ జియోగ్రఫిక్ మ్యాగజైన్స్, వైల్డ్ లైఫ్ మ్యాగజైన్స్ ఉంటాయి, దాంట్లో అసలు 90% ఆఫ్ ద టైం అడవి జంతువులు మనుషుల్ని అటాక్ చేయు అని రాశాడు. అది నమ్మి వెళ్ళిపోయాడు. 10% ఇప్పుడు 10% కూడా రిస్క్ తీసుకుపోతే లైఫ్లో బతికేయండి దండగా అనేది నా ఫీలింగ్. అది కరెక్టే, కానీ మీ థ్రిల్ ఫీల్ అయ్యేది కూడా మీరు రిస్క్ తీసుకున్నప్పుడే కదా. ఆ థ్రిల్ మళ్ళీ ఫీల్ అవ్వడానికి మనం ఉండాలి కదా. నేను అదే అంటున్నాను, అది నేను ఛాన్స్ తీసుకుంటాను. ఊరికనే పొద్దున్న లేసి అందరికీ భయపడి చేసి హలో 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 నమస్కారం అని చెప్పి ఆ బతుకు కన్నా ఇలాంటి ఛాన్స్ తీసుకుంటాం బెటర్ అని నా డెసిషన్. అది మీ కారు ఉందండి, ఎంత స్పీడ్గా వెళ్తే మీకు అంత థ్రిల్ వస్తుంది, ఎంత స్పీడ్గా వస్తే యాక్సిడెంట్ అవ్వడానికి కూడా అంతే ఛాన్స్ ఉంటుంది. అయినా వెళ్ళే వాళ్ళు వెళ్తారు కదా, స్పీడ్గా వెళ్ళే వాళ్ళు వెళ్తారు, చేస్తూ ఉంటారు. మిగతా వాళ్ళు ఎదురు వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు. అది వేరియస్ మనుషులు ఆలోచించే విధానాలు వేరు ఉంటాయి. అది నేను చెప్పేది కరెక్ట్. ఏ మనిషి ఆలోచన ఆ మనిషికి ఉంటుంది. మీరు ధైర్యంగా చేశారన్నారు, మంచి జరిగింది కాబట్టి ఈరోజు నవ్వుతూ చెప్పారు. మీరు జరగకూడదు జరుగుంటే ఎలా మాట్లాడారు? ఉండదు కదా, అయిపోయింది కదా. ఉండి ఇంకా వేరే మనకి ఏమైనా జరిగి నా ప్లాన్స్ నాకు ఉన్నాయి. నేను ఇంకొకళ్ళ మీద డిపెండ్ అవ్వే రోజు వచ్చినప్పుడు నేను చచ్చిపోతాను, నాకు ఏం ప్రాబ్లం. ఎందుకంటే నాకు క్యూరియస్, దీని తర్వాత ఏముంటుంది, చచ్చిన తర్వాత అక్కడే ఉంటామా లేకపోతే నరకమా, ఇదే అదే ఏదో ఉంటుంది కదా ఏదో. ఇప్పుడు తన అన్నగారు వర్మగారి గురించి చెల్లై విజయలక్ష్మి ఏమంటున్నారో చూద్దాం. తనకు తెలిసినంత లా ఎవరికి తెలియదు, లాయర్ కూడా అర్థం కాదు. అనే లాయర్ చెప్తాడు మీరు అలా పెట్టకండి. ఇప్పుడు ఏదైనా కేసు పెట్టారనుకోండి, రాము చాలాసార్లు చూసాను నేను, వాళ్ళు ఫోన్ చేసి చెప్తాడు మీరు ఇలా పెట్టకూడదు, నా మీద మీరు ఇలా ఈ ప్రకారం పెడితే మీకు నా కింద ఎఫెక్ట్ అవుతుంది, మీరు పెట్టినది అయితే అసలు చల్లదని చెప్తాడు. వాళ్ళు ఐడియా ఇస్తాడు ఇలా పెడితే మీకు చెల్లుతుంది అని. దానికి రిలీజ్ అవ్వదు అనే డౌట్ అసలు లేదు. డెఫినెట్గా అబ్జెక్ట్ చేస్తారు, పోస్ట్పోన్ అవుతుంది అనేది ప్రిపేర్ అయిపోయాడు. ప్రిపేర్ అయిన దానికన్నా ఎక్కువ టైం పట్టేసింది అనుకోండి సపోజ్, అప్పుడు ఏం చేస్తాడంటే ఇంకా అది వదిలేస్తే పక్కన వేరే స్టార్ట్ చేసేస్తాడు. ఆర్జీవి చిన్ననాటి విశేషాలను ఆయన తల్లి సూర్యావతి గారు వివరించారు. ఆమె ఆర్జీవిని స్కూలుకు పంపిన విధానం ఏమిటో మీరే వినండి. ఫస్ట్ స్కూల్లో జాయిన్ చేసినప్పుడు స్కూల్కి వెళ్ళడానికి మా ఇంటి దగ్గరే ఉండేది, కాలనీలోనే ఉండేది. క్లబ్లో స్కూల్ పెట్టేశారు, పిల్లలు హాయిగా నడిచి వెళ్ళిపోయి. నేను కూసులకి వెళ్ళాను స్కూల్ అనడానికి. నేను కూసులకి వెళ్ళను అంటే కాదమ్మా తప్పు వెళ్ళాలి అంటే వాళ్ళ నాన్నగారు కృష్ణరాజు గారు పొల్లే వాడు వెళ్ళినట్టున్నాడు కదా, నువ్వు ఎందుకు అలా వాడిని బలవంతం చేస్తావని ఆయన వెళ్ళిపోయారు స్టూడియోకి. వెళ్ళాక 2 వేసి నడిపించి దింపి వచ్చేది. తర్వాత అసలు 1 సంవత్సరానికే వెళ్ళిపోయేవాడు, ఏమి వెళ్ళని మాట్లాడకుండా వెళ్ళిపోయేవారు. ఆయన చేష్టలు, మాటలు, ట్వీట్లు చూసిన వారు ఎవరైనా ఆర్జీవి గురించి తప్పుగానే భావిస్తారు. దగ్గర నుంచి చూస్తేనే ఆయన ఏమిటో అర్థమవుతుంది. అపారమైన మేధస్సు ఆయన సొంతం. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఇప్పటి చదువులు వేస్ట్ అంటారు. ఎందుకండి ఇలా మాట్లాడతారు అంటే, నేను ఇలా మాట్లాడుతున్నాను కాబట్టే నాకు ఫాలోవర్స్ ఎక్కువని, నేను అందరిలాగే మాట్లాడితే నాకేసి ఎవరూ చూడరని స్పష్టంగా చెబుతారు. ఇలా మాట్లాడే వర్మగారి అసలు నైజం ఏమిటి? సంభాషణల రచయిత తోటపల్లి సాయినాథ్ గారి మాటల్లో విందాం.
అసలు మొదట ఒక అరగంట సేపు భారత రామాయణాలు తెలియదంటాడు, భాగవతం తెలియదంటాడు, తెలుగు సాహిత్యం చదవలేదంటాడు, పట్టించుకున్నట్టాడు, చెలవు ఎవరో ఏదో చిన్న స్లిప్, అంత ఫ్రాంక్గా మాట్లాడటం. ఫ్రాంక్ రేస్కి షర్టు ప్యాంట్ వేస్తే రంగపురం. అది 20-30 ఏళ్ళకు ఉండొచ్చు, కానీ ఒక 30 ఏళ్ళు గడిచాక కూడా అంత ఫ్రాంక్గా ఉండటం నాకు బలి నచ్చింది. ఓకే. పైగా ప్రతి క్షణంలో నేను ఎంజాయ్ చేయడానికే బతుకుతున్నాను అన్నాడే, అది ఇంపాసిబుల్. మామూలు వాళ్ళు ఎవరు అనరు. అయితే అక్కడే అడ్డొస్తున్నానండి నేను. నాకు నచ్చింది. కరెక్ట్, అదే చెప్తున్నాను. ఎవరి వ్యక్తిగతం వాళ్ళది. ఇప్పుడు యాంగ్రీ యంగ్ మ్యాన్ అని పెట్టి అమితాబ్ బచ్చన్తో క్యారెక్టర్ తీసుకుంటే ఆ క్యారెక్టర్ అలాగే బిహేవ్ చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి సాధు స్వభావం కుదరదండి, కామెడీగా ఉంటుంది. కరెక్ట్ అండి. గైడ్లో ఉంది అది. గైడ్ అనే సినిమా వచ్చిందమ్మా, ఇప్పుడు మ్యాన్ ఆఫ్ ఆల్ వాటర్స్ అనే పోలాండ్ సినిమా. అది దాన్ని గైడ్ దేవానంద్తో తీశారు. విచ్చలవిడిగా బతికేవాడు రాష్ట్రీయ స్వామీజీ అవుతాడు. మీరు అడిగారు కూడా, మారారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆశించుకున్న చలం గారు మారారు, మరి మీరు అలాంటి గంగలో మాట్లాడారు ఇప్పుడు అనుకోండి. కానీ అలాంటి క్యారెక్టర్ నాకు నచ్చుతాడు. ఆయన్ని అసలు ఆయన డిస్ప్యూట్ లైక్ చేస్తే లవ్ సంబడి లవ్ హిస్ డాగ్ టూ అని ఒక బలం చూసి కాదు, వాళ్ళ బలహీనతలు కూడా ప్రేమిస్తేనే రియల్. వర్మ గారి గురించి ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? ఆయన ఈ రోజునే, అంటే ఏప్రిల్ 7వ తేదీనే పుట్టారు కాబట్టి. మమ్మల్ని ఆదరించిన వర్మ గారికి వ్యూస్ ఛానల్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు.